హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ అనుష. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. ఈరోజైతే కమ్మటి హోటల్ స్టైల్లో ఇంట్లో మనం దోశలకైనా ఇడ్లీలకైనా సూపర్ సెట్ అయ్యే చట్నీ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఇన్ని రోజులు నాకు పోస్ట్మార్టం డెలివరీ వల్ల వీడియోలు పెట్టలేకపోయాను. ఈ చట్నీ అయితే తయారు చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ వేడయ్యాక అందులోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై అయిపోయిన పల్లీల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ బాండీలోకి ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులోకి 10-12 పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. మాకైతే 12 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా బాగా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అందులోనే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా పచ్చిమిర్చి పల్లీలు తీసుకున్న దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ చట్నీ పప్పు వేసుకోవాలి. 2 అయినా పర్వాలేదు, 3 అయినా పర్వాలేదు. నేను 3 టేబుల్ స్పూన్స్ చట్నీ పప్పు వేసుకొని ఒక చిటికెడు అంత చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది హోటల్ స్టైల్ చట్నీ లాగా చాలా బాగా వస్తుంది. అందులోనూ ఒక పావు చెంచా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని అందులోనే తగిన నీళ్లు పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చట్నీని మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి పలుకు అనేది లేకుండా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించుకొని బాండీలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అందులోనే పావు చెంచా జీలకర్ర కూడా వేసుకొని, నా దగ్గర కరివేపాకు లేదు అందుకనే స్కిప్ చేసాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత, ఏదైనా మనకి చట్నీ పోపులోని టేస్ట్ బాగా తెలుస్తుందండి. సో పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అడుగు చట్నీ వేయంగానే అడుగు అంటుకోకుండా ముందుగానే పోపులోకి కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ పోసుకున్న తర్వాత చట్నీ అనేది మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ చట్నీ మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలిసిపోయిన దాకా మిక్స్ చేసుకోవాలి. చట్నీని మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వాటర్ అంతా చట్నీ మిక్స్ అయిపోయిన దాకా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి అచ్చం బయట కొన్న స్టైల్లోనే చట్నీ అనేది తయారైపోతుందండి. బయట టిఫిన్ సెంటర్లో చట్నీ ఎంత టేస్టీ అయితే ఉంటుందో ఈ చట్నీ కూడా అంతే టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా సూపర్ ఉంది అంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.